హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శివ వెలుదుర్తి. సో ఈ సిరీస్ అనేది పూర్తిగా మనసులోని మాట అనే ఒక పేరున పిల్లల యొక్క అలవాట్లు అనేది ఫస్ట్ అన్నమాట. ఈ సిరీస్లో 1లో పిల్లల యొక్క అలవాట్ల గురించి నేటి తరం ఉన్న పిల్లల యొక్క అలవాట్లు, మనం ఆ అలవాట్లని ఏ విధంగా అయితే మనం ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే అలా హెల్త్ ఇష్యూస్ అనేవి, అనారోగ్య పరిస్థితులు అనేవి రాకుండా ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా వాటిని మనం సొల్యూషన్స్ అనేవి చూద్దాం ఇందులో. సో మెయిన్గా ప్రతి ఒక్క మనిషికి తను జీవించి ఉన్నంతకాలం ఆహారం అనేది అవసరం. సో తన బాడీ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే ఓకే, ఇది ఒక బాడీకి సంబంధించినది అనమాట. ఓకే, మన చిన్నపిల్లలు ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నారు ప్రజెంట్, ఈ అలవాట్లో ఇలాగే కంటిన్యూ అవుతాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మనకు పాత కాలం అనేది మనం ఎప్పుడూ చూడలేదు. బట్ ఏంటి అంటే మనము మన కొన్ని స్క్రిప్చర్స్ ద్వారా మన చైల్డ్హుడ్లో కానీ మన యొక్క ఆది మానవులు, ఓకే, హోమోసెపియన్స్ అనే ఒక జాతి నుంచి మన మనిషి అనేవాళ్ళు ఎవాల్యూషన్ అయ్యారు అని చెప్పి మనం సోషల్లో తెలుసుకొని ఉంటాం. సో ఒక మనిషికి ఆహారం తర్వాత నిప్పు అనేది తెలియక ముందు, ఇనుము నిప్పు ఇలా తెలియక ముందు ఎలా నడిచేది అంటే, తను ఆహారం సంపాదించుకోవటానికి ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఒక జంతువుని వేటాడి అలా తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తను సంతృప్తిగా భుజించాడు అనమాట. అంటే తను తింటాడు మంచిగా. సో తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే, ప్రజెంట్ ఇక్కడ సంపాదించాలి అంటే ఉద్యోగం చేసి అలా ఎక్కడో చోట వర్క్ చేసి సంపాదించి ఫుడ్ అనేది తీసుకుంటున్నారు. బట్ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అనేవి ఉంది. బట్ ఇక్కడ నేను ఏది ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకొని నేను చెప్పటం లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక చెట్టుకి తర్వాత ఒక మనిషికి ఎటువంటి అవినాభావ సంబంధం. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఎక్కువగా ఏంటి అంటే మనం మొక్కల మీద డిపెండ్ అయ్యి ఉంటాం. సో మనిషికి తర్వాత మొక్కకి చాలా ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం ఈ డైవర్సిఫైడ్ చాలా మనకు జీవరాశులు అంటే క్రియేచర్స్ మనకు చాలా ఉన్నాయన్నమాట, లివింగ్ బీయింగ్స్. సో మనతో పాటు జీవించేవి, అందులో మొక్కలు ఒకటి. సో మొక్కలకి మనుషులకి ఏంటి అంటే, మొక్కలు మనకు ఆక్సిజన్ను ఇస్తాయి, తర్వాత మనం కార్బన్ డైఆక్సైడ్ని మనం వదులుతాం. అలా అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి అన్నమాట. సో మనకు ఏవైతే కావాలి అనుకుంటున్నామో అవి మొక్కల దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే చాలామంది వరకు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏంటి అంటే, పక్కన వ్యక్తి యొక్క అలవాట్లు అనేది తను అలవాట్లుగా మార్చుకుంటున్నాడు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రజెంట్ ఉన్న ఏఐ జనరేషన్లో చాలామంది పేరెంట్స్ ఎక్కడికైనా బయటికి వెళ్తే, అబ్బాయి అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, కిసాన్ జామ్ కావాలి, అందులోకి తర్వాత బ్రెడ్ కావాలి, నాకు ఒక మొబైల్ కావాలి చూసుకోవడానికి వీడియోస్, ఇలా ఏంటి అంటే కొన్ని సాధారణమైనటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. సాధారణంగా ఇవి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసుకునే ఉండేది. ఫస్ట్ ఏంటంటే అన్హెల్తీ ఫుడ్, ఓకే, అన్హైజీనిక్ ఫుడ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్లీప్, ఓకే, సైకిల్స్ సరిగా ఉండలేకపోవటం. మరి తర్వాత మనం థర్డ్ విషయానికి వస్తే వాటర్ అనేది అనమాట, హైడ్రేషన్ ప్రాబ్లం, హైడ్రేటెడ్గా లేకపోవటం మెయిన్గా ఇది. ఇందులో ఇలా అయితే తర్వాత ఒబిసిటీ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో ఒబిసిటీ ప్రాబ్లం ఎలా అంటే, ఎక్కువగా మనం బాడీ ఎక్సర్సైజ్ అనేవి, పిల్లలు బాడీ యాక్టివిటీస్ అనేది చేయకపోవటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం హైజీనిక్ ఫుడ్ దగ్గరికి వస్తాం. ఈ హైజీనిక్ ఫుడ్ తీసుకోలేకపోవటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, డెంటల్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ చాలా ఎక్కువైపోయాయి. కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒక మనిషి ఎవాల్యుయేషన్ అయ్యేటప్పుడు ఒక పిల్లాడు పెద్దవాళ్ళు అయ్యే టైంకి తనకున్న టీత్ అనేవి చాలా స్ట్రాంగ్గా లేకపోవటం,
ఎక్కువగా డెంటల్ ప్రాబ్లమ్స్ రావటం, బ్లీడింగ్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే తను చిన్నప్పటి నుంచి మనం కంట్రోల్ చేయగలిగితే, కంట్రోల్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా షుగర్ కంటెంట్ ఉందనుకోండి, ఈ షుగర్ కంటెంట్ వల్ల ఇక్కడ పిల్లలకు చాలామందికి బ్రషింగ్ చేయరు. చాలామంది బ్రషింగ్ చేయకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో చాలామంది పళ్ళు పుచ్చిపోవటము, తర్వాత పళ్ళకి స్ట్రెంగ్గా లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారనమాట. సో అలా మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, షుగర్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. తర్వాత మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు, తర్వాత కుర్కురే అంటారు, లేస్ అంటారు, ఇలాంటి తినడం వల్ల ఏంటంటే కంప్లీట్లీ సాల్టెడ్ ఫుడ్ తినడం వల్ల పిల్లల యొక్క బ్రెయిన్కి మనం పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఎందుకు ఇంత బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అంటే చూడండి, షుగర్ లెవెల్స్ ఎక్కువ తినడం వల్ల పిల్లల యొక్క ఎదుగుదల అనేది తగ్గుతుంది మెయిన్గా. ఓకే, సో పిల్లల యొక్క ఎదుగుదల అనేది మీరు చూస్తూ ఉంటారు అయోడిన్ తినాలి అలా అది ఇది అని చెప్పి. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా అడ్వర్టైజ్మెంట్ అని కాదు, ఏదైనా సరే ఒక మితంగా మనం ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా సో మనకు కావాల్సినటువంటి ఆహారం మనం మన బాడీకి కావాల్సినటువంటి కొన్ని న్యూట్రిషన్స్, తర్వాత మనకు కావాల్సినటువంటి కొన్ని మనకు ఆకుకూరలు తిన్నామనుకోండి, ఐరన్ అలాంటివి ఏంటి అంటే మనకు పూర్తిగా బాడీ యొక్క మజిల్స్కి బిల్డ్ అవ్వడానికి కాల్షియం ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే బాడీ అనేది పూర్తిగా లైఫ్ అనేది ఉంటుందన్నమాట. మీరు మొక్కను తీసుకొని చిన్న మొక్కను మీరు పరీక్షించారనుకోండి, మొక్క కూడా మాట్లాడుతుందని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు. అయితే మనం ఎప్పుడైనా కానీ వాటర్ అనేది మనం మొక్కకి అందించేటప్పుడు దానికి ఒక సైకిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొంచెం టైం ఉంటుంది కదా, ఇప్పుడు ఈ టైంలో అందించాలి, మనం ఈ టైంలో అందించకూడదు, ఈ టైంలో అందిస్తే మొక్కలు అనేవి ఎక్కువగా వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ తర్వాత ఆఫ్టర్ 8 o'clock నైట్ అందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. సో స్లీపింగ్ పొజిషన్లో ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకేంటంటే కొన్ని సైకిల్స్ ద్వారా మనం ఫాలో అవుతున్నాం అనమాట. కానీ నేటి మానవుడు ఏంటి అంటే నేటి ప్రపంచంలో చాలామంది వరకు నేను సంపాదిస్తున్నాను, సో నేను 12కి బయటకు తీసుకెళ్తాను పిల్లని, నైట్ 12కి తీసుకెళ్ళి ఎలా నేను కూడా తింటున్నాను, వాడు కూడా మేల్కొని ఉంటే వాడికి కూడా తినిపిస్తారు. ఓకే, ఇలా చేయటం వల్ల ఏంటి అంటే వాడు నిద్రపోయే టైంలో వాడు నిద్రపోడు, మీరు ఎలా నిద్రపోలేదు, సో వాళ్ళని కూడా నిద్రపోకుండా చేస్తారనమాట. అంటే నేను సైకిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి ఇక్కడ. సో ఎందుకు నేను ఇటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను అంటే మనం ఏదైతే ఈ చిన్నప్పటి నుంచి ఏంటి మావాడు ఎలా పెరగాలి ఏంటి అనేది వాడి ఇష్టం అన్నట్లు అంటారు. వాళ్ళ ఇష్టం అనేది ఒకటే, బట్ ఏంటి అంటే మనం ఈ సొసైటీలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని ఫాలో అవ్వటం ద్వారా ఏంటి అంటే అవి ఇతరుల జీవితాన్ని కూడా కొంచెం చేంజెస్ తీసుకొచ్చే విధంగా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎక్కడికైనా షాప్కి వెళ్తాడు. షాప్కి వెళ్ళినప్పుడు తనతో పాటు ఫ్రెండ్స్ ఉంటారు. సో అక్కడ ఏంటి అంటే మా అమ్మ చెప్పింది, సో జెమ్స్ అనేది తినకూడదు, సో ఇలా చిక్కీస్ కానీ తర్వాత ఏదైనా ఒక మంచి ఫ్రూట్స్ ఇలా మాత్రమే మేము తింటాము, ఇది మనకు హెల్త్కి ఉపయోగపడతాయని ఎవరైనా చెప్పారా అనుకోండి, సో ఇతరుల ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అలా ఫాలో అవుతారనమాట. ఏంటంటే మనకు ఏదైతే పోషక విలువల కావాల్సినటువంటి పదార్థాలని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత యాక్టివిటీస్, ఇప్పుడు మొబైల్ తీసుకుంటారు. మొబైల్ తీసుకున్న తర్వాత మనిషికి, ఒక చిన్న పిల్లాడికి ఎట్లాంటివి ఫేస్ చేయాల్సింది వస్తుందనేది చూద్దాం. సో ఒక పిల్లాడికి మనం మొబైల్ అనేది ఇచ్చిన తర్వాత వాడు ఏంటంటే వాడి యొక్క ఫోకస్ మొత్తం మొబైల్ మీద ఉండటం ద్వారా తనకి ఫస్ట్ తన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వటం, తర్వాత బ్రెయిన్కి ఎక్కువ ఏంటంటే మనం కొత్త విషయాలు ఇస్తూ ఉంటాం. అంటే మన మొబైల్ని చూడటం ద్వారా ఏంటి అంటే వాడు ఫుడ్ తినేటప్పుడు కూడా మొబైల్ అనేది అలవాటు చేసుకుంటాడు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాడు కావాల్సిన ఫుడ్ కంటే ఎక్కువ తీసుకోవడం, తర్వాత టేస్ట్ అనేది పూర్తిగా తెలియకుండా వెళ్ళిపోవటం, తర్వాత ఆ మొబైల్ ఇవ్వటం ద్వారా వాడికి పూర్తిగా మాటలు కూడా రావన్నమాట. అంటే తను పిలిచిన వెంటనే అది ఒక 5 minutes 10 minutes తర్వాత వాడు అంటే రెస్పాన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకున్నారు, దాన్ని కిక్ స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ అవుతుంది కదా.
అదే మీరు అందులోకి పెట్రోల్ కాకుండా వేరే ఫ్యూయల్ వేయండి, ఏమవుతుందంటే డిలే అవుతుంది, లేదంటే అసలు వర్క్ అవ్వదు. ఇలా మనం ఏ బాడీకి ఏదైతే ఫుడ్ అందిస్తామో అంత రెస్పాన్సివ్గా మన బాడీ కూడా యాక్టివ్లో ఉంటుందన్నమాట. సో అదొకటి. యాక్టివ్గా ఉండటానికి, బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి ఎక్స్టర్నల్గా ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. పిల్లలకు ఎక్సర్సైజెస్ చేయడం అంటే నడిపించడం కానీ, తర్వాత పిల్లల యొక్క ఫుడ్ విషయంలో కొంచెం కేర్ తీసుకొని సైకిల్ ద్వారా, అంటే ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్ కరెక్ట్ టైంకి, ఈవినింగ్ కరెక్ట్ టైంకి, అలా వాళ్ళకి కొన్ని సైకిల్స్ ద్వారా చేయగలిగితే వాడికి ఒబిసిటీ రాకుండా, అంటే తనకి చిన్నపిల్లలు చాలామంది లావు ఉంటారనమాట, చాలా ఉన్నదానికంటే ఎక్కువ ఉంటారు, తను ఉండాలనుకున్న దానికంటే ఎక్కువ ఉంటారు, ఏజ్కి తగ్గట్లుగా, తర్వాత వెయిట్కి తగ్గట్ల కంటే ఎక్కువ ఉంటారు. ఇదేంటంటే మనకు ఇలా కంటిన్యూగా అయ్యారనుకోండి, వాడికి కావాల్సిన ఫుడ్ కంటే ఎక్కువగా తినిపించారు, అలా చేశారనుకోండి, ఏమవుతుందంటే కంప్లీట్గా సో బాడీ అనేది పూర్తిగా అలా అలవాటు అయిపోతుంది. తర్వాత మనం ఈ చిన్నతనం నుంచి మనం చెప్పగలిగితే ఆ విషయాల్ని తను పెద్ద అయిన తర్వాత కొంచెం బాడీకి తనంతకు తాను కేర్ తీసుకోగలుగుతాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మన ముంబైలో ఒక చిన్న అబ్బాయి అనమాట. అయితే ఆ అబ్బాయి డెడ్ అనమాట, చనిపోయారు. సో డాక్టర్ చెక్ చేశారనమాట. ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఏంటి అంటే తన కడుపులో చాలామంది షేవింగ్ బ్లేడ్స్, తర్వాత కాయిన్స్, సిల్వర్ తర్వాత కాయిన్స్, ఇలాంటివన్నీ కూడా చాలా దొరికాయంట. కొన్ని జస్ట్ పిన్స్ ఇలాంటివి. ఏంటంటే ఇలాంటివి వినటం ద్వారా అసలు పేరెంట్స్ అనేవాళ్ళు అసలు వాళ్ళు బ్రతికి ఉన్నారా, పిల్లలకు ఏంటి చెప్తున్నారు. ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే సంపాదన అనేది ఒక స్థాయి వరకు, ఓకే, సంపాదన అనేది ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ స్థాయి దాటిపోయింది అనుకోండి, తను ఏంటి అంటే తను ఫుడ్ గురించి కూడా ఆలోచించుకోకుండా తను సంపాదన పెట్టడం వల్ల అది అన్ని అనర్థాలకు దారితీస్తుంది అనమాట. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది హ్యాపీగా ఉండకపోవటానికి కారణం ఏంటి అంటే ఏదైనా సరే ఒక ఆలోచన విధానం అనేది కంప్లీట్గా చేంజ్ అవటం. ఓకే, మీరు ఏదైతే ఆలోచన అలవాట్లు అయితే కలిగి ఉన్నారో అటువంటి ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఎలా చెప్తాము అంటే, డైలీ ఇమ్యూనిటీ పవర్ సంబంధించి ఇమ్యూనిటీ పవర్ మనం పెంచే విధంగా, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచే విధంగా మనం పూర్తిగా తయారవ్వాలి. ఇప్పుడు డాక్టర్స్ చాలామంది చెప్పేటి ఏంటంటే చిన్నపిల్లలు చాలా వరకు ఎదుగుదల తగ్గిపోయింది, అంటే చాలా వరకు న్యూట్రిషన్స్ లెవెల్స్ డౌన్ ఉండడం వల్ల కంప్లీట్గా తను లైక్ గాలి ఎక్కువ తీసుకోలేకపోతారు, ఎక్కువగా అన్హైజెనిక్ ఎన్వైర్న్మెంట్లో. తర్వాత ఫుడ్ విషయంలో చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఎలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే టైంకి తినలేకపోవటం, టైంకి ఎక్సెస్ తినటం అలా. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తారు. అది ఒబిసిటీ అనేది ఒక ప్రాబ్లం అనేది హెల్త్ డాక్టర్స్ అని చెప్పరు. సో ఇలా అన్హైజెనిక్ అనేవి ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఫుడ్ తీసుకోవటం వల్ల, న్యూట్రియన్స్ లేని ఫుడ్ తీసుకోవటం వల్ల, ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల హెల్త్కి అనేది చాలా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడున్న జనరేషన్ వేరు, నెక్స్ట్ రాబోయే జనరేషన్ వేరు కంప్లీట్గా. సో ఎలాంటి హెల్త్ హ్యాబిట్స్ అనేవి కలిగి ఉండాలి, సో వాళ్ళు అనారోగ్య బారిన పడకుండా అనేది ఒక చిన్న అవేర్నెస్ వీడియో అనమాట. ఓకే, సో పిల్లలకి లీఫీ వెజిటేబుల్స్, తర్వాత ఎగ్స్, తర్వాత కొన్ని ఫ్యాటీ ఆయిల్స్, లైక్ కొన్ని ఆయిల్ చేసే పదార్థాలు, ఇలా పిల్లలకి అందించడం ద్వారా తనకు కావాల్సినటువంటి ఎనర్జీ అనేది తను తీసుకోగలుగుతాడు అనమాట. సో ఇదే అనమాట మన ఒక చిన్న షార్ట్ వీడియో. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక జస్ట్ ఒక క్వైట్ ఉందన్నమాట. సో కూటి కోసం కోటి విద్యలు అని చెప్పి, సో ఎవరైనా సరే తను ఫుడ్ తినడానికి, తర్వాత తన జీవనాన్ని కొనసాగించడానికి మాత్రమే ఈ యొక్క పని, తర్వాత ఉద్యోగం అనమాట. సో దానికి మించి అనేది ప్రజెంట్ అనేది జరుగుతుంది. సో మనం ఎక్కడ ఉన్నామో, మన మైండ్ అనేది ఎక్కడ ఉంది, తర్వాత మనం ఆరోగ్యంగా ఉన్నామా, కరెక్ట్గా లేదా అనేది బ్యాలెన్స్డ్గా తెలియాలి అంటే మనం ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ సైకిల్స్ ఫాలో అవ్వగలిగితేనే
మనం ఆరోగ్యంగా ఉండగలం. సో ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మేము ఎందుకు లేము, మేము కూడా ఉన్నాం ఆరోగ్యంగా, ఇలాంటి చేస్తున్నా కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాం అనే వాళ్ళకి అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏం లేదు. సో నా మనసులో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మీకు ఇలా పంచుకోవాల్సింది వస్తుందన్నమాట. సో చాలామంది ఈ యొక్క పిల్లల యొక్క అలవాట్లు అనేవి ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈ కంప్లీట్ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఏదైనా మీకు కామెంట్ రూపంలో మంచిగా అనిపించిన తర్వాత ఏదైనా గుడ్ పాయింట్ అనేది యాడ్ చేయాలి అనుకున్నా మీరు కూడా కామెంట్లో యాడ్ చేయొచ్చు. సో ఇలా మనం కొన్ని కొత్త విషయాల్లో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. సో అంతవరకు ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, తర్వాత శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.